అధికార పార్టీ ప్రతినిధిగా 5 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేశాడు అని చెప్పి ఓట్లు అడగమంటున్నారు. ఉరవకొండ పట్టణానికి తాగునీటి సమస్య తీవ్రమైంది అని అంటే కారణం విశ్వేశ్వరరెడ్డి గారి నిర్లక్ష్యం వల్లనే. ఎన్నికల ముందు వరకు కూడా రోజు విడిచి రోజు నీళ్లు ఇస్తూ వచ్చాం. మరి ఈ 4 ఏళ్లలో 15 రోజులకు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఉరవకొండ టౌన్లో. దీనికి కారణం ఏంటి? ఉరవకొండ జనాభా పెరిగిందా? రాత్రికి రాత్రి చెరువులు ఏమన్నా మాయమైపోయాయా? కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే అనేటువంటి స్పష్టం చేస్తున్నాం. ఉరవకొండలో ఏం చేసినా కూడా మేం చేసిందే స్పష్టంగా కనపడుతుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం చేశాం. దాంట్లో ఇవాళ కనీసం డాక్టర్లు మందులు లేనటువంటి పరిస్థితికి వచ్చింది. జూనియర్ కాలేజీ బిల్డింగ్లు మేమే కట్టించాం. డిగ్రీ కాలేజీ భూమి కొనుగోలు చేశాం. డిగ్రీ కాలేజీ బిల్డింగ్లు మేమే కట్టించాం. గర్ల్స్ కాలేజీ శాంక్షన్ చేయించుకున్నాం. ఉరవకొండకి 3 నేషనల్ హైవేలు అనుసంధానం చేశాం, అభివృద్ధి చేశాం. ఉరవకొండ పట్టణంలో 4 లేన్ రోడ్డు వేశాం. పేదల కోసం 3000 మందికి ఇళ్ల పట్టాలకు ఎన్నికల ముందు పంపిణీ చేశాం. వాటిని ఏదో దొంగ పట్టాలని చెప్పి ప్రచారం చేశాను. సవాల్ చేస్తున్నాను నేను మళ్ళీ కూడా, ఇప్పటికి చాలాసార్లు చేశాను. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 2 సంవత్సరాలకి భూసేకరణ జరిపితే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చి ఇస్తారో నేను అడుగుతున్నాను. ప్రతిదానికి రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుతున్నారు. అందరికీ అంటే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 4 సంవత్సరాలకి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో 1 పంపు స్టార్ట్ అయింది. మేము వచ్చిన తర్వాత 4 పంపులు 6 పంపులు ప్రయత్నం చేశాం. ఉరవకొండ పట్టణంలో 3000 పట్టాలతో పాటు 18,000 మందికి ఇళ్ల శాంక్షన్లు తీసుకొచ్చాం కేంద్రం నుంచి. మీరేం చేశారు? మెగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. మీరేం చేశారు? 11 చెరువులకు నీళ్లు ఇచ్చాం. మీరేం చేశారు? 50,000 ఎకరాలతో డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు. మీరేం చేశారు? మీరేం చేశారో చెప్పి ఓట్లు అడగమంటున్నా. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి ఉన్నా, రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరున్నా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతూనే ఉంటాయి. స్థానికంగా